నిన్న మీటింగ్ జరిగింది, ఆర్థిక సంఘం సమావేశం. ఆర్థిక సంఘం సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాంతికుమారి, భట్టి విక్రమార్క, ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యుడు అజయ్ నారాయణ్. ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి, జిఎస్డిపిని పరిగణలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలి, ప్రత్యేక గ్రాంట్గా 71,000 కోట్లు ఇప్పించాలి, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 41% నుంచి 50%కి పెంచాలి, 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. సో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి, రాష్ట్రాల వాటా 41%గా ఉన్నది, 50%కి పెంచండి అని. రాష్ట్రానికి సవాల్గా రుణభారం, ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులకే సరిపోతోంది. ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి, బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆర్థిక సంఘం ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏమంటున్నారు ఆయన? భారీ రుణభారం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. మంగళవారం ప్రజాభవన్లో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకున్నది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికే రాష్ట్ర అప్పుల భారం 6,85,000 కోట్లకు పైగా ఉన్నది. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటుగా బడ్జెట్ వెలుపల తీసుకున్నవి కూడా ఉన్నాయి. అంటే కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెచ్చిండు కదా, కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్, వరంగల్లో హాస్పిటల్కు కార్పొరేషన్ పెట్టి 1,100 కోట్ల లోన్ తెచ్చిండు. ఇట్లా అన్ని అప్పులే తెచ్చిండు. ఇవన్నీ కూడా బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాల అసలు, వడ్డీ, కిస్తీల చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా చేయకపోతే రాష్ట్ర పురోగతిపైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ అప్పుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్రానికి తగిన మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. రుణాల పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వండి. అలా సాధ్యం కాకపోతే అదనపు ఆర్థిక సహాయాన్ని అందించండి. దేశంలోనే తెలంగాణ అతి పిన్న వయసున్న రాష్ట్రం, వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. తెలంగాణను ప్రస్తుతం ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నాం. దేశాభివృద్ధిలో మా రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 51%కి పెంచాలి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ను మీ ముందుంచుతున్నాం. దీన్ని మీరు నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని లక్ష్య సాధనకు మేము సంపూర్ణంగా సహకరిస్తాం. భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యత నెరవేరుస్తాం. తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తాం. ఆర్థిక సహకార సమాఖ్యను బలోపేతం చేయడంలో ఆర్థిక సంఘం మద్దతు కోరుతున్నాం. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫార్సులు ఉపయోగపడతాయని నమ్ముతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ప్రజాభవన్లో ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం విందు ఏర్పాటు చేసిండట. ఇందులో అందరూ పాల్గొన్నారు. ఇగో ఎవరెవరు పాల్గొన్నారంటే అంత మేధావులు చూడు. ఆర్థిక సంఘం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, అరవింద్ కుమార్, దానకిషోర్, జయేష్ రంజన్, అంతా హరహర మేధావులే ఉన్నారు. అందులో మొత్తం ఈ రాష్ట్రాన్ని ముంచిన దొంగలంతా ఇల్లే. మొత్తం ఈ బ్యాచ్ అంతా బీహారీ బ్యాచ్ ఉన్నది. అందులో మళ్ళీ ఆలనే పెట్టబెట్టుకొని వీళ్ళు మీటింగ్లు పెడతా ఉన్నారు. సో ఇట్లా నిన్న ఈ అన్ని అంశాల మీద చర్చ జరిగిందట. ఇగో విద్యలో వెనుకబడ్డాం, సామాజిక సూచీల్లో విద్యలో తెలంగాణ పనితీరు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నది. ఈ రంగానికి అధికంగా నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మీరు 16వ ఆర్థిక సంఘాన్ని మీరు కోరుతున్నారు. 2,75,000-80,000 కోట్ల బడ్జెట్లో మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? దానికి ఆన్సర్ ఉండదు. 7% మీరు పెట్టింది. కేసీఆర్ 6.5% పెడితే మీరు 7% పెట్టారు. ఏముంది తేడా పెద్దగా? ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే టీచర్ల జీతాలు అవి కూడా ఫస్ట్ మంత్ ఇవ్వాల్సిందే కదా. అంత కంపేర్ చేస్తే మళ్ళీ గాడికే వస్తుంది. మరి మీరు వాళ్ళని అడుగుతున్నారు, బాగానే ఉంది. మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో మీ ప్రయారిటీ ఏంది? పోషకాహారం పైన దృష్టి పెట్టాలి. తెలంగాణలో ప్రజల ఆరోగ్యం, పోషకాహార రంగాలపైన దృష్టి పెట్టాల్సి ఉన్నది. ముఖ్యంగా స్త్రీలు, పిల్లల్లో రక్తహీనత అధికంగా ఉన్నది. పోషకాహార లోపంతో నిర్దేశిత బరువు కన్నా తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రజారోగ్యం పైన ప్రభావం పడుతోంది. ఎంత భయంకరమైన విషయం ఇది! అంటే కుటుంబాలకి పోషకాహారం ఆ పిల్లలకు అందించకపోవడం వల్ల వాళ్ళు బరువు పెరగట్లే, హైట్ పెరగరు, బరువు పెరగరు, ఉండాల్సిన వెయిట్ కంటే చాలా తక్కువగా ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. హెల్దీగా లేని ఆ బిడ్డ భవిష్యత్తులో ఏ రకంగా ఎదగగలుగుతాడు, ఏ రకంగా చదవగలుగుతాడు? రకరకాల రోగాలు చుట్టుముడతాయి. ఇది భవిష్యత్ తెలంగాణ ఎట్లా అవుతుంది? కాదు. మీరు వాళ్ళని అడుగుతున్నారు, మీరెంత పెట్టినారు? మీరు వాళ్ళని అడగడంలో తప్పు లేదు, అడగాల్సిందే, వాళ్ళు ఇవ్వాల్సిందే.
కానీ మీరెంత ఫోకస్ చేస్తున్నారు పోషకాహారం మీద? అరే కనీసంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న స్కూళ్ళల్లో, గురుకులాల్లో, హాస్టల్స్లో ఎక్కడా తిండి సరిగా ఉండట్లే కదా. పిల్లలు వచ్చి ఆందోళన చేస్తున్నారు కదా. 10 ఏళ్ళుగా కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఇట్లాంటివి ఎన్నో చూసినాం, కంటిన్యూ అవుతున్నాయి స్టిల్. డైట్ ఛార్జీలు పెంచరు. మీరు అడుగుతున్న క్వశ్చన్ బాగుంది, కానీ మీరు చేస్తున్న పని ఏంటి అన్న దాని మీద మీరుగా క్వశ్చన్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికంగా ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్లో 100% నిరుద్యోగం ఉన్నదట. మీరు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికంగా ఉంది అంటారు. కేసీఆర్ లాంటి దుర్మార్గుడు జీవో నెంబర్ 46 తెచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే చర్యను తీసుకుంటే ఆ జీవోను మీరు కొనసాగిస్తారు. మీ అడ్వకేట్ జనరల్ వాదించడు, చివరికి కోర్టు కొట్టేస్తుంది. ఎవరు? ఆ బాధితులు వేసిన పిటిషన్నే కోర్టు కొట్టేస్తుంది. ఎక్కడ న్యాయం ఉందిగా చెప్పండి? ఎక్కడ న్యాయం ఉన్నది? మళ్ళీ మీరు నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో, మరి వాళ్ళకి ఆ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులని నిండా ముంచే జీవో నెంబర్ 46. మరి దీనికి ఏం చెప్తారు మీరు ఆన్సరు? మీరుగా కూడా క్వశ్చన్ వేసుకోవాలని నేను ఈ పాయింట్ చెప్తున్నా. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది, కానీ సంపద ఆదాయ పంపిణీలో ప్రజల మధ్య గణనీయమైన అసమానతలు ఉన్నాయి. వీటిని తగ్గించడానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమంపైన పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం. తలసరి ఆదాయం ఒక్కటే కాకుండా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని అంటే జిఎస్డిపిని కూడా పరిగణలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలి. ఏమంటున్నారు? ఆర్థిక అసమానతలు ఉన్నాయి, పెద్దోడి దగ్గర సంపద ఉన్నది, పెద్దోడిని కలిపి తలసరి ఆదాయాన్ని లెక్కగడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. సో పేదోడు కూడా కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ఆ పైన రీచ్ అవ్వాలంటే మాకు డబ్బులు కావాలి, మాకు కావాలంటున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? స్టిల్ ఈనాటికి కూడా ఎవరి చేతిలో ఉంది భూమి, ఎవరి చేతిలో ఉన్నాయి పైసలు? మొత్తం ఒక రకంగా దోపిడీ చేసి పడేసారు కదా రాష్ట్రాన్ని. మరి ఆ దోపిడీ చేసిన రాష్ట్రాన్ని రివైవ్ చేస్తామని మీరే కదా చెప్పిర్రు. భూమి ఉన్నది వాళ్ళ చేతిలో, భూమి తీసుకొని పేదలకు పంచుతామన్నారు కదా. ఏది మరి? ఎక్కడ ఒక్క గుంట భూమి చూపించలేదే. ఈ ప్రశ్నలకి మీరు కూడా ఆన్సర్ చెప్పాల్సిందే.